నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పెట్టుబడి సాయం రైతుల చేతికి వచ్చేటువంటి సమయం ఆసన్నమైంది. నైరుతి ఋతుపవనాలు దేశాన్ని పలకరిస్తున్న వేళ పొలం పనులు మొదలుపెట్టిన రైతులకు ఏపీ కూటమి ప్రభుత్వం ఊరట కలిగించేటువంటి అద్భుతమైన నిర్ణయాన్ని అమలు చేస్తుంది. సూపర్ 6 హామీల్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన అన్నదాత సుఖీభవ పథకం మొదటి విడత నిధుల విడుదలకు సర్వం సిద్ధమైంది. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పీఎం కిసాన్ నిధులు రాష్ట్ర ప్రభుత్వ సాయాన్ని కలిపి ఒకే రోజున రైతుల బ్యాంక్ ఖాతాలలోకి పంపేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముహూర్తం ఖరారు చేశారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలోని లింగంగుంట్ల గ్రామం నుంచి ఈ భారీ నిధుల పంపిణీ కార్యక్రమం ఘనంగా ప్రారంభం కానుంది. ఈరోజు మధ్యాహ్నం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కంప్యూటర్ బటన్ నొక్కి నేరుగా రైతుల అకౌంట్లోకి నగదును బదిలీ చేయనున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల రాష్ట్రంలోని 46.85 లక్షల మంది రైతు కుటుంబాలలో ఇప్పుడు సంతోషం వ్యక్తమవుతుంది. సరిగ్గా వ్యవసాయ పనులు ఊపందుకుంటున్న తరుణంలో ఈ ఆర్థిక సాయం అందుతుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ పథకం ద్వారా ప్రతి అర్హత కలిగిన రైతు కుటుంబానికి ఏడాదికి మొత్తం 20,000 రూపాయల ఆర్థిక సాయం అందుతుంది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం తన సొంత వాటాగా 14,000 రూపాయలు ఇస్తుండగా కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం ద్వారా 6,000 రూపాయలు ఇస్తుంది. ఈ ఏడాదికి సంబంధించి ఇవాళ విడుదల చేస్తున్న మొదటి విడత భాగంగా ప్రతి రైతు ఖాతాలో ఒకేసారి 7,000 రూపాయలు జమ కానున్నాయి. ఈ 7,000 రూపాయలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చే 5,000 రూపాయల నిధులతో పాటుగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి 2,000 రూపాయల పీఎం కిసాన్ నిధులు కూడా కలిసి ఉంటాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఒకే రోజున ఈ మొత్తాన్ని విడుదల చేస్తుండటంతో రైతుల మొహాల్లో ఆనందం కనిపిస్తోంది. మొత్తము 3,125 కోట్ల 47 లక్షల రూపాయల భారీ బడ్జెట్ను ప్రభుత్వం ఇవాళ ఒక్కరోజే రైతుల కోసం ఖర్చు చేస్తుంది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం వాటా 2,342 కోట్ల 92 లక్షల రూపాయలుగా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ కింద 782 కోట్ల 55 లక్షల రూపాయలను సమకూరుస్తోంది. ఈ భారీ పథకం వల్ల లబ్ధి పొందే వారిలో కేవలం భూమి ఉన్న రైతులు మాత్రమే కాకుండా అటవీ హక్కుల పత్రాలు కలిగిన అర్హులైన పేద రైతులు కూడా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 45.69 లక్షల మంది భూ యజమానులైన రైతులతో పాటు 1,16,000 మంది ఆర్ఓఎఫ్ఆర్ రైతులకు కూడా ఈ నగదు నేరుగా అందుతుంది. గత ఆర్థిక సంవత్సరంలో కూడా కూటమి ప్రభుత్వం 3 విడతలలో దాదాపు 8,985 కోట్ల రూపాయలను రైతులకు అందించి ఆదుకుంది. చిన్న సన్నకారు రైతులకు పెట్టుబడి భారం తగ్గించడమే పరమావధిగా ప్రభుత్వం ఈ యొక్క అడుగులు వేస్తోంది. సీఎం చంద్రబాబు నాయుడు ఈరోజు లింగంగుంట్ల చేరుకొని అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించిన అనంతరం రైతులతో ముఖాముఖి మాట్లాడనున్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కూడా స్పష్టం చేశారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఈ నిధులు ఎంతో దోహదపడతాయని అధికారులు కూడా చెప్తున్నారు. మరికొద్ది గంటల్లోనే మొబైల్ ఫోన్లకు రాబోయేటువంటి నగదు జమ మెసేజ్ల కోసం ఇప్పుడు అన్నదాతలు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పెట్టుబడి సాయం రైతుల చేతికి వచ్చేటువంటి సమయం ఆసన్నమైంది. నైరుతి ఋతుపవనాలు దేశాన్ని పలకరిస్తున్న వేళ పొలం పనులు మొదలుపెట్టిన రైతులకు ఏపీ కూటమి ప్రభుత్వం ఊరట కలిగించేటువంటి అద్భుతమైన నిర్ణయాన్ని అమలు చేస్తుంది. సూపర్ 6 హామీల్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన అన్నదాత సుఖీభవ పథకం మొదటి విడత నిధుల విడుదలకు సర్వం సిద్ధమైంది. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పీఎం కిసాన్ నిధులు రాష్ట్ర ప్రభుత్వ సాయాన్ని కలిపి ఒకే రోజున రైతుల బ్యాంక్ ఖాతాలలోకి పంపేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముహూర్తం ఖరారు చేశారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలోని లింగంగుంట్ల గ్రామం నుంచి ఈ భారీ నిధుల పంపిణీ కార్యక్రమం ఘనంగా ప్రారంభం కానుంది. ఈరోజు మధ్యాహ్నం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కంప్యూటర్ బటన్ నొక్కి నేరుగా రైతుల అకౌంట్లోకి నగదును బదిలీ చేయనున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల రాష్ట్రంలోని 46.85 లక్షల మంది రైతు కుటుంబాలలో ఇప్పుడు సంతోషం వ్యక్తమవుతుంది. సరిగ్గా వ్యవసాయ పనులు ఊపందుకుంటున్న తరుణంలో ఈ ఆర్థిక సాయం అందుతుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ పథకం ద్వారా ప్రతి అర్హత కలిగిన రైతు కుటుంబానికి ఏడాదికి మొత్తం 20,000 రూపాయల ఆర్థిక సాయం అందుతుంది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం తన సొంత వాటాగా 14,000 రూపాయలు ఇస్తుండగా కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం ద్వారా 6,000 రూపాయలు ఇస్తుంది. ఈ ఏడాదికి సంబంధించి ఇవాళ విడుదల చేస్తున్న మొదటి విడత భాగంగా ప్రతి రైతు ఖాతాలో ఒకేసారి 7,000 రూపాయలు జమ కానున్నాయి. ఈ 7,000 రూపాయలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చే 5,000 రూపాయల నిధులతో పాటుగా
కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి 2,000 రూపాయల పీఎం కిసాన్ నిధులు కూడా కలిసి ఉంటాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఒకే రోజున ఈ మొత్తాన్ని విడుదల చేస్తుండటంతో రైతుల మొహాల్లో ఆనందం కనిపిస్తోంది. మొత్తము 3,125 కోట్ల 47 లక్షల రూపాయల భారీ బడ్జెట్ను ప్రభుత్వం ఇవాళ ఒక్కరోజే రైతుల కోసం ఖర్చు చేస్తుంది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం వాటా 2,342 కోట్ల 92 లక్షల రూపాయలుగా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ కింద 782 కోట్ల 55 లక్షల రూపాయలను సమకూరుస్తోంది. ఈ భారీ పథకం వల్ల లబ్ధి పొందే వారిలో కేవలం భూమి ఉన్న రైతులు మాత్రమే కాకుండా అటవీ హక్కుల పత్రాలు కలిగిన అర్హులైన పేద రైతులు కూడా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 45.69 లక్షల మంది భూ యజమానులైన రైతులతో పాటు 1,16,000 మంది ఆర్ఓఎఫ్ఆర్ రైతులకు కూడా ఈ నగదు నేరుగా అందుతుంది. గత ఆర్థిక సంవత్సరంలో కూడా కూటమి ప్రభుత్వం 3 విడతలలో దాదాపు 8,985 కోట్ల రూపాయలను రైతులకు అందించి ఆదుకుంది. చిన్న సన్నకారు రైతులకు పెట్టుబడి భారం తగ్గించడమే పరమావధిగా ప్రభుత్వం ఈ యొక్క అడుగులు వేస్తోంది. సీఎం చంద్రబాబు నాయుడు ఈరోజు లింగంగుంట్ల చేరుకొని అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించిన అనంతరం రైతులతో ముఖాముఖి మాట్లాడనున్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కూడా స్పష్టం చేశారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఈ నిధులు ఎంతో దోహదపడతాయని అధికారులు కూడా చెప్తున్నారు. మరికొద్ది గంటల్లోనే మొబైల్ ఫోన్లకు రాబోయేటువంటి నగదు జమ మెసేజ్ల కోసం ఇప్పుడు అన్నదాతలు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.